ఇప్పుడే తెలంగాణ భవన్ ఆంధ్ర భవన్లో పోయి తినేసి వచ్చినాం. మా అమ్మకి ఐస్ క్రీమ్ ఇప్పిస్తే కోత ఎత్తుకుపోయింది వచ్చి ఇట్లా చేయి తాపింది. అది ఇచ్చేసేమని చెప్పండి. మళ్ళీ అదే కరుస్తుంది లేని పని కరుస్తుంది. అది ఐస్ క్రీమ్ తింటుంది. అది చూసినావా పేపర్ తీసి మరి తింటుంది. అది మన అది కరుస్తే అది చూసినావా కరెక్ట్. నీ చేతిని నువ్వు ఎట్లా చూసిందా అది కరెక్ట్ గా. చూడు మనిషి తిన్నాడే తింటుంది. మా ఐస్ క్రీమ్ తినేసింది. ఐస్ క్రీమ్ గుంజుకుంది మనది. ఐస్ ఇప్పుడు ఢిల్లీ ఇండియా గేట్కి అయితే వచ్చేసాం. మంచిగా తినేసి తెలంగాణ ఆంధ్ర ఫుడ్ భవన్లో తినేసి మంచిగా ఇప్పుడే ఇక్కడికైతే వచ్చినాం ఫ్రెండ్స్. ఈడ 2-3 ఫోటోలు దిగి ఒక వీడియో రీల్స్ ఏమైనా ఉంటే చేసి వెళ్ళిపోతాం. ఇక మళ్ళీ నైట్ స్టే నైట్ ఢిల్లీ స్టే. తర్వాత రేపు మార్నింగ్ 5 o'clock అయితే ట్రైన్ ఉంది. జస్ట్ ఇప్పుడే సిపి మార్కెట్కి వచ్చినాం ఢిల్లీలో. ఇక్కడ మొత్తం ఎట్లున్నా క్యాండిడేట్స్ మొత్తం ఘోరంగా ఉన్నారు మనుషులు అయితే. ఒక్కొక్కడు ఒక్కొక్క ఐటమ్ ఏవో చూసినావా. అప్పుడే ఇగో డైలాగులు షురూ చేసారు. ఇట్లాంటి ఎన్నెన్నో వింతలు విచిత్రాలు నువ్వు అయితే ఇక్కడికి వస్తే కంపల్సరీ చూస్తారు మీరైతే. ఇంకా ముందుకు వస్తున్నాం. స్మార్ట్ లగ్రీ అంటున్నా వీడియో చేద్దాం అనుకుంటున్నాడు. తెలియదు కదా. సరే ముంగడు పోయి చూద్దాం సరేనా. ఇక్కడ మార్కెట్ ఉంటుందని చెప్పి వీడు అటు ఇటు తిప్పుతూనే ఉన్నాడు. దీని చుట్టూరు ఇగో దీని చుట్టూరే తిరుగుతున్నాం. ఈ పార్క్ ఉంది ఇక్కడ. ఇగో నవ్వుతుండు అవలాడు వీడు. అప్ప అనేది తిప్పుతూనే ఉన్నాడు. మార్కెట్ వస్తలేదు బొక్క వస్తలేదు. నేను చెప్తున్నా ఇటు కాదు అట్ట నీ మొత్తం సేమ్ ఉంటుంది అంటే ఇంటనే లేడు. పట్టుకోతూనే ఉన్నాడు అటు వాడి. ఎందుకురా సాయి ఇంకా మోదీ ఏముంటది మోదీ రాబోయ్. నువ్వు ఆయన పేరేం చూస్తున్నావు రాబోయ్. నువ్వు ఫస్ట్ దారి చూపి. దారి ఏది అది ఏది మార్కెట్ ఏది మార్కెట్ ఏది మార్కెట్ ఏది రా. ఎంత నడిపిస్తున్నావు రాబోయ్. మార్కెట్ జస్ట్ నడుస్తూనే ఉన్నాము. చెప్పురా అని నుంచి కాళ్ళు వస్తున్నాయి. అమ్మా మంచోని నేను ఎవడు మంచోడా రే. చూడరా మొత్తం చుట్టూరు ఒక అరే గుడి చుట్టూ తిరిగినా ఒక భక్తితోని తిరిగినా గానీ ఏమైనా వస్తుందా పుణ్యం గిమ్యం. ఇగో చూడు అవలాగాడు అటు ఇటు అని చెప్పి మొత్తం ఇగో ఈ బిల్డింగ్ చుట్టూరు ఇగో ఈ బిల్డింగ్ చుట్టూరు తిప్పుతూనే ఉన్నాడు. ఒక రౌండ్ ఒక ఆమె దాకా ఆమె ఇట్లా పోయింది. పోయి చుట్టూరు తిరిగి మళ్ళీ వచ్చింది. ఇదేంది మరి మేము చుట్టూ తిరుగుతున్నాం అని మాకు అర్థమైతలేదు. మాకు చుట్టూ తిప్పుతా అవరాను ఈడని చెప్పి డూప్ క్యాండిడేట్ ఏంటి ఆమె తెలియదు భూమి తెలియదు. తీసుకొచ్చింది తెలుసురా భయ్ అందరికి. నేను చెప్తున్నా అన్ని తీసుకోబోయేటోని కదరా. నడు నవ్వురా రే నవ్వురా ఇక్కడ ఇక్కడ నవ్వురా నవ్వురా చుట్టూ తిప్పించి నవ్వుతున్నావు. తిరుగురేటు రే దమ్ముడే తిరుగురేటు గదే అట్లా అనుకుంటే తీసుకున్నావు. నాకు తెలుసా అనుకుంటా. పాపం ఆడు చూడు నడవలేక నడుస్తు. నీ వల్లనే రా మొత్తం సాయి అలాగా. మీరు గిట్ట మాలాగా ఆగం కాకండి. కరెక్ట్ ఇగో ఈ జెండా ఉంది కదా మన ఇండియన్ ఫ్లాగ్. దాని వెనకాలనే కరెక్ట్ గా 7 ఉంటాయి మొత్తం. సిపి మార్కెట్ మొత్తం అన్ని అగ్వాలో దొరుకుతాయి. ఇగో ఏ షూలైనా సరే 400 అంట. ఏ షూలైనా సరే 400 రూపీస్. హైలైట్ షూలు అయితే ఉన్నాయి. సూపర్ షూలు ఉన్నాయి. షూలు మాత్రం హైలైట్ షూలు ఉన్నాయి. 400 రూపాయలే. ఇక ఇవన్నీ ఆడల చెప్పులన్నీ 200 రూపీస్. ఇక ఇవి 200 చెప్పులు 200. మీరు ఇక్కడ కావాలంటే ఇక్కడ అగ్వాలో దొరుకుతాయి మొత్తం. వచ్చి తీసుకోవచ్చు ఢిల్లీలో. మంచి పైసలు పెట్టుకుని రండి అన్ని దొరుకుతాయి.
తక్కువ చీపి. ఇక్కడ అమ్మాయి ఉందని చెప్పి మంచిగా గిరాకీ చేస్తారు. అదే ఒక అబ్బాయి పెడితే గిరాకీ చేస్తారా చెప్పురి. ఇంతే ఇక సమాజం అనేది. ఇంత దూరము 120 ఛార్జీలు రానికే పోనీకే 120. మొత్తం ఇంత దూరం వస్తే తిరిగినాం, టైంపాస్ తిరిగినాం. తిరుగుల మీద షోక్ కాబట్టి అరౌండ్ ఐఫోన్ పోర్చులు అయితే కొన్నాం. ఆడొకటి నేను ఒకటి. ఇడేం కొనలేడు, మొత్తం తిరగడానికి వచ్చింది అంతే. 500 వాచ్ ఉంటుంది. ఎప్పుడు కొన్నావు? అది ఇప్పటిది కాదు రే, ఇప్పుడు కాదు అది. డూబేస్తున్నాడు అంతా. పోయినాక మళ్ళీ ఇంటికి అనుకొని రేపు పొద్దుగా లేవాలి. ఇక ఇల్లు కాదు, సారీ రూమ్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక Day 7 ఫైనల్ డే. సో లాస్ట్ వీడియో ఈ ట్రిప్ది. ఆ ట్రిప్ అయితే నచ్చితే మీరు మాత్రమే లైక్ చేయండి. Day 7 ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో లాస్ట్ వీడియో ట్రిప్ది. నేను నా ట్రిప్ అయితే నచ్చితే మీరు మాత్రమే లైక్ చేయండి. ఏంటంటే ఇంకోటి ఏంటంటే సజెషన్ చెప్పాల్సింది ఏంటంటే మీరు మాదిగా రావాలంటే నేను నా పర్సనల్ ఒక 20,000 అయితే అవుతుంది. బట్టలు కొత్త బట్టలు అవన్నీ ఏంటంటే మీరు అవన్నీ గుడికి రావాలంటే 20,000 వరకు అయితే అవుతుంది. ఒక 20,000 అయితే అవుతుంది. 20,000 అయింది. బట్టలు కొత్త బట్టలు అవన్నీ కొత్త షూలు పెట్టి కదా అంటే 30,000 వరకు అయితే అవుతుంది. నాకు మా అమ్మ కలిపి 40,000 అట్లా అయింది. దేవుని దగ్గర పోయిన పైసలు అనేది ఒకరే పెట్టుకున్నా. అంటే మా అమ్మాయి 10,000 ఇచ్చింది. నాకు 30,000 అయితే అయింది. పర్లేదు, దేవుని దగ్గర పోయిన పైసలు అనేది ఎప్పుడైనా సంపాదించేది. అవి వస్తుంటే ముద్రే ఉంటాయి. నేను బాధ మిస్ అయ్యారా సాయి చదువుతుందా తెలుగు మీద అవగాహన వస్తుంది. ఒక్కొక్క ప్లేసెస్ ఒక్కొక్క రేటు, ఒక్కొక్క టేస్ట్, ప్రతి ఒక్కటి చేస్తారు. అవగాహన అయితే లైఫ్ అంటే ట్రెక్కింగ్ టైంలో అసలు ట్రెక్కింగ్ టైంలో మీరు పడే కష్టాలు దేవుడు లైఫ్ అంటే మీరు దేవుడు అసలు దేవుడి మీద భరోసా పెట్టుకుని వెళ్ళిపోయారంటే ఆరామ్సే కష్టం. దేవుడు గుర్రం వద్దు, పల్లకి వద్దు, బాస్కెట్ వద్దు, దేవుడి మీద భరోసా ఆరామ్సే వెళ్ళారంటే ఆరామ్గా పెట్టుకుని వెళ్ళాలి. ఆగి వెళ్ళండి. మీకు ఎప్పుడేమో ఓట్ చేస్తున్నాడు, గోల్డ్ రికార్డ్ ఏమి ఓడతారు. నేను ఎప్పుడే వెనుకలకి దొరుకుతాను. మీ ఇష్టం ఎంత చెప్పి మీకు ఎప్పుడేమో ఓట్ చేస్తున్నాడు. మధ్యలో క్యాంప్ టైం డిసైడ్ అవుతాయి. నైట్ కూడా స్టే చేయడానికి కావాలంటే మీరైతే వెళ్ళండి. కంపల్సరీ గుడికి అయితే వెళ్ళండి. ఎందుకంటే ప్రతి ఒక్క హిందూ డ్రీమ్ అది.